వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సౌత్ కమలానగర్ పీపుల్స్ సొసైటీ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద 13% వడ్డీ ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సహకారం సొసైటీకి ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. 10 సంవత్సరాల నుండి ఈ సంస్థను నమ్మకంగా నడుస్తూ కస్టమర్ల మన్ననలను పొందుతుందన్నారు. ఇక్కడ లోన్లు కూడా తీసుకోవచ్చు అన్నారు. సౌత్ కమలానగర్ 3వ బ్రాంచ్ ఏర్పాటు చేసిన సందర్భంగా చైర్మన్ దయాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, చైర్మన్ దయాకర్ రెడ్డి, సెక్రటరీ అంకమ్మ చౌదరి, డైరెక్టర్ శ్రీరాములు, సిపిఎం నాయకులు సత్యం, కోవటి రవి, చంద్రశేఖర్, వరప్రసాద్, జీవీరావు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి, సామాజిక కార్యకర్తలు, వివిధ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ పీపుల్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రగతి నగర్లో 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి మనకి దిగ్విజయంగా అది నడుస్తూ ఉంది. దాదాపు 1300 మంది సభ్యులతో ఒక 55 crores. కమలానగర్ ఇక్కడ ఉన్నది చుట్టుపక్కల చాలా మంది పేదవాళ్ళు చాలా మంది వేరే వేరే స్టేట్ల నుంచి వచ్చిన్నారు. మీకు సాధ్యమైన వరకు నేను కూడా వాళ్ళకి హెల్ప్. అలాగే మీకు బ్యాంక్ సంబంధించింది ఏదైనా ఉన్నా చేసిన నా దగ్గర మాకు డెఫినెట్గా మీకు హెల్ప్ ఉంటుంది. అలాగే ఇంత మొక్కు అంటూ ఉండేది సిపిఐసి ఏ పార్టీలో ఏం లేదు. ఇక్కడ ఈ బ్యాంక్ మంచి సక్సెస్ఫుల్ నడవాలి. నేను కూడా మీకు 100% ఏ పార్టీలో ఉంటే నా సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఇట్లాంటి బ్రాంచ్లు ఇంకా దయచేసి ఇంకా మీరు సిటీ మొత్తం నలుమూలలో మీరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోకల్గా ఎవరైతే ఎక్కువ వడ్డీకి గురయ్యి ఇబ్బందుల పాలవుతారో అటువంటి వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఏదైతే డైలీ ఫైనాన్స్ ఉండి 6% 10%కి ఇంట్రెస్ట్ తీసుకొని నష్టపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇది ఇచ్చి అటు వాళ్ళకు ఉపయోగపడాలి, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ అమౌంట్ సేఫ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఇంకా కొంత ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో కమలానగర్లో ఈ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా దీన్ని ఆదరించి పెంపొందిస్తారు. ఈరోజు ఓకే రెడీ సార్. బాగా వస్తుంది. ఇది అవసరం అనిపించింది. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటిది ఒక కోఆపరేటివ్ సొసైటీ. ఇది మేము ప్రగతి నగర్లో 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకి హయ్యర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వడం అనేటువంటిది. అట్లాగే ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఎక్కువ వడ్డీకి గురవుతున్నారో అటువంటి వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇవ్వాలనేటువంటిది ఉద్దేశం. 2015లో స్టార్ట్ చేసి ఈరోజు ఒక 1500 మంది సభ్యులుగా ఉన్నారు. 0తో స్టార్ట్ చేసి 55 crores టర్నోవర్గా డిపాజిట్స్గా ఈరోజు కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నాయి. అట్లాగే ఒక 10 crores ప్రాఫిట్ ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగింది. దీన్ని విస్తరించడంలో భాగంగా కమలానగర్లో ఇక్కడ ఈరోజు బ్రాంచ్ ఆఫీస్ అనేటువంటిది ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఇది కూడా ఇక్కడ లోకల్ వాళ్ళకి, డిపాజిట్ చేసుకునే వాళ్ళకి, అట్లాగే లోన్స్ తీసుకునే వాళ్ళకి ఇద్దరికి కూడా బెనిఫిట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.